ప్రేక్షకులకు నమస్కారం. ఈ నెల సెప్టెంబర్ 24, 20 తేదీల్లో అంటే శనివారం, ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టు సుందరరామరెడ్డి గారు ఈటీఎఫ్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ మీద వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి 2,500 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్కు కాల్ చేసి మీ రిజిస్ట్రేషన్స్ను పూర్తి చేసుకోగలరు. చాలామంది గిగా ఫ్యాక్టరీ అంటే ఏంటి? ఈ మధ్య రీసెంట్‌గా అదానీ, అంబానీ వీళ్ళందరూ కూడా గిగా ఫ్యాక్టరీలోకి ఎంటర్ అవుతున్నారు. ఏంటి ఇది అని అడుగుతున్నారండి. వాళ్ళ కోసం ఈ వీడియో. సో బేసికల్‌గా ఈ టెర్మినాలజీ గిగా ఫ్యాక్టరీ టెర్మినాలజీ ఫస్ట్ వాడింది అండ్ ఎక్కువ ఫ్రీక్వెన్సీగా లింక్ ఉన్న ఈ టెర్మినాలజీ అంటే ఎలాన్ మస్క్ అనమాట. వాళ్ళు 2013లో వాళ్ళు టెస్లా బ్యాటరీ వెహికల్ కోసం ఒక పెద్ద కాంప్రహెన్సివ్ ఫ్యాక్టరీని కట్టినప్పుడు వాళ్ళు అతను వాడిన టెర్మినాలజీ అనమాట. తర్వాత ఈ టెర్మినాలజీ బాగా ఫ్రీక్వెన్సీగా వాడుతున్నారు ఇప్పుడు. సో బేసికల్గా ఈ మోడర్న్ బిజినెస్కి ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ మొత్తం కూడా ఒకే ప్లేస్లో, ఒకే ఫ్యాక్టరీలో దొరికే కాంపౌండ్ ప్లేస్ని మనం గిగా ఫ్యాక్టరీ అనుకోవచ్చు. అంటే పర్టికులర్గా ఎనర్జీ అనమాట. సపోజ్ మనం ఒక బ్యాటరీకి కావాల్సిన ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ అనమాట. కంప్లీట్ సొల్యూషన్స్ మొత్తం కూడా ఒకే రూఫ్ కింద దొరికేలాగా తయారు చేసేలాగా ఉంటే దాన్ని మనం గిగా ఫ్యాక్టరీ అనుకుంటారు. సో ఇక్కడ గిగా ఫ్యాక్టరీ అంటే 2 థింగ్స్. ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ మొత్తం అంటే రా మెటీరియల్ సోర్సింగ్, ఒక ఎనర్జీకి కావాల్సిన రా మెటీరియల్ సోర్సింగ్, కాంపోనెంట్స్ అండ్ అసెంబ్లింగ్ అండ్ హై ఎండ్ టెక్నాలజీ, సాఫ్ట్వేరు అండ్ హార్డ్వేర్ ఇంటిగ్రేషన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ వేర్ హౌసింగ్ అనమాట. ఈ మొత్తాన్ని కలిపి మనం గిగా ఫ్యాక్టరీ అనుకుంటాం. సో గిగా ఫ్యాక్టరీ అంటే నథింగ్ బట్ లింక్ విత్ ఎనర్జీ సెక్టర్ అనమాట. సో ఎక్కువసార్లు ఇది బ్యాటరీ వెహికల్స్కి మనం ఈ టెక్నాలజీ వాడుతూ ఉంటాం. క్లీన్ ఎనర్జీ అండ్ బ్యాటరీ వెహికల్స్ కోసం వాడతాం అనమాట. రెండోది ఒక బిగ్ స్కేల్లో ఉన్న ఫ్యాక్టరీని కూడా మనం గిగా ఫ్యాక్టరీ అనుకోవచ్చు. బిగ్ స్కేల్ అంటే ఈ ఫ్యాక్టరీ ఇవి ఒక్కొక్కటి ఏంటంటే 100 ఎకరాస్ 200 ఎకరాస్ అలా ఉంటాయి ఒక్కొక్కటి. అంటే ఊహించుకోండి 100 ఎకరాస్లో ఒక ఫ్యాక్టరీ కప్పు తోటి ఉన్నదంటే ఎంత పెద్దగా ఉంటుందో. వరల్డ్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ గిగా ఫ్యాక్టరీ అంటే చైనాలో ఉందండి. అండ్ మోర్ దెన్ 430 ఎకరాస్లో ఉంటుంది అది. దాని కప్పు ఒక్కటే 430 ఎకరాస్లో ఉంటుంది. అంటే ఊహించుకుని ఎంత పెద్దగా ఉంటుందో. సో ఇప్పుడు రిలయన్స్ అండ్ అదానీ వాళ్ళు వేల కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నారండి. ఒక్క రిలయన్స్ వాళ్ళే దగ్గర 70,000 crores ఇన్వెస్ట్ చేస్తున్నారు 3 గిగా ఫ్యాక్టరీస్లో. అలాగే రీసెంట్గా అదానీ వాళ్ళు కూడా 3 గిగా ఫ్యాక్టరీస్లోకి ఎంటర్ అవుతున్నారు. అంటే వీళ్ళు మొత్తం కూడా లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు గిగా ఫ్యాక్టరీస్లో. దీని ద్వారా ఏంటంటే ఈ పెద్ద ప్లేయర్స్ ఈ ఏరియాకి ఎంటర్ అయినప్పుడు క్లీన్ హైడ్రోజన్ ఎనర్జీ ముందు రోజుల్లో దొరుకుతుంది. అలాగే బ్యాటరీ వెహికల్స్ పెద్ద ఎత్తున ప్రొడ్యూస్ చేయడానికి బాగుంటుంది. అంటే మొత్తానికి మోడర్న్ టెక్నాలజీలో పెద్ద ఇన్వెస్టర్స్ ఎంటర్ అవడం ద్వారా ఇండియా ఎనర్జీ సెక్యూరిటీ పెరగబోతుందన్నమాట. సో వీళ్ళు సోలార్ ఎనర్జీ అండ్ హైడ్రోజన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎనర్జీ అండ్ బ్యాటరీ సంబంధించిన ఈవీ వెహికల్స్ సంబంధించిన టెక్నాలజీ వీటన్నిటి మీద మోర్ ఫోకస్ చేస్తున్నారు. అంటే ఫ్యూచర్లో ఈ ఫ్యాక్టరీస్ నుంచి ఒక ఎలక్ట్రికల్ వెహికల్స్ కావాల్సిన టోటల్ సైకిల్ అనమాట. అంటే రా మెటీరియల్ దగ్గర నుంచి రా మెటీరియల్, వాటి అసెంబ్లింగ్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్నాలజీస్, వాటి అసెంబ్లింగ్ అండ్ టెస్టింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ స్టోరేజ్ మొత్తం కూడా ఒకే కప్ కింద ఉంటుంది. తద్వారా కాస్ట్ కూడా తగ్గుతుంది అనమాట. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ చేయాల్సిన పని లేదు. కంప్లీటింగ్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ దొరికే సింగిల్ లొకేషన్స్ని మనం ఈ గిగా ఫ్యాక్టరీస్ అనుకోవచ్చు అనమాట. సో బేసికల్గా ఇవి మోడర్న్ ఎలక్ట్రికల్ వెహికల్స్ సంబంధించిన టెక్నాలజీ కోసం వాడతారు. అంటే క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ కోసం బాగా వాడుతారన్నమాట. సో 2013లో ఎలాన్ మస్క్ వాడిన ఈ టెక్నాలజీ ఇప్పుడు వరల్డ్ వైడ్గా ఫేమస్ అండి. అండ్ అతను ఇచ్చిన ఇన్స్పిరేషన్ అయ్యి ఉండొచ్చు, లేదా టెస్లా సక్సెస్ తర్వాత కావచ్చు, వరల్డ్ వైడ్గా కూడా చాలా కంట్రీస్లో ఈ గిగా ఫ్యాక్టరీస్ తయారవుతున్నాయి అనమాట. సో ఇది మోడర్న్ ఏరియా అండ్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ దొరికే ఏరియా అనమాట. సో తద్వారా ఏంటంటే మనకి హ్యూజ్ జాబ్స్ క్రియేట్ అవుతాయి. అంటే ఊహించుకోండి ఒక్కొక్క ఫ్యాక్టరీ ఒక 400 అండ్ అబోవ్ ఎకరాస్లో ఉండే ఫ్యాక్టరీలు అంటే ఎంతమంది వర్క్ చేస్తుంటారు, ఎంత ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ చేస్తుంటాయి అది. సో ఆల్ టైప్ ఆఫ్ రిసోర్సెస్ మొత్తం ఒకే ప్లేస్లో దొరుకుతుంది కాబట్టి అండ్ త్వరగా క్విక్గా మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వడానికి అండ్ గ్యాప్ లేకుండా సొల్యూషన్స్ దొరకడానికి అండ్ రా మెటీరియల్ కాస్ట్ తక్కువ రావడానికి, ఎందుకంటే మ్యాసివ్లో ప్రొడ్యూస్ చేస్తారు కాబట్టి రా మెటీరియల్ కాస్ట్ తగ్గడానికి, అలాగే మనకి ఫినిషింగ్ గుడ్స్ కూడా తక్కువ రేట్ దొరకడానికి ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. మొత్తానికైతే ఇండియా వాళ్ళు కూడా మోడర్న్ ఫ్యాక్టరీస్ తయారు చేయడానికి రెడీగా ఉన్నారు. దట్టు కూడా అదానీ అండ్ రిలయన్స్ ఇలాంటి పెద్ద ప్లేయర్స్ ఎంటర్ అవడం ద్వారా ముందు రోజుల్లో
మనకి డెఫినెట్గా ఎలక్ట్రికల్ బ్యాటరీస్ కావచ్చు, ఎలక్ట్రికల్ వెహికల్స్ కావచ్చు, గ్రీన్ ఎనర్జీ వీటన్నిటికి కూడా షార్ట్ టర్మ్లో సొల్యూషన్ దొరకబోతుంది అనమాట. ఓకే, నవ్ యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద గిగా ఫ్యాక్టరీస్. థ్యాంక్ యూ.